శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మిథున రాశి మిత్రులారా, ఈ యొక్క నెల 2026 జూలై 10వ తారీఖు నుండి 30 తారీఖు వరకు ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పుకుంటే, ఉద్యోగ, వ్యాపారధన, కుటుంబ, ప్రేమ, విదేశీ అవకాశాలు, సినిమా, వీడియోలు అన్నింటిలోనూ ఇటు 60-40గా కనబడుతుంది. ఈ నెల గ్రహస్థితి బుధుడు మీ రాశికి ప్రధాన బలాన్ని అందిస్తున్నారు. గురు గ్రహ దృష్టి వల్ల జ్ఞానం, అవకాశాలు పెరుగుతాయి. శని మీ పనుల క్రమశిక్షణ కొడతారు. శుక్రుడు సంబంధాలను బలోపేతం చేస్తాడు. రాహు కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తాడు. సాంకేతిక రంగంలో పురోగతిస్తే కేతువు అనవసరమైనటువంటి చింతలు దూరం చేసే ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తాడు. ప్రత్యేకించి ఈ నెల వ్యాపారం ఎలా ఉండబోతుంది అంటే, డిజిటల్ మార్కెటింగ్, ఐటీ, కమ్యూనికేషన్స్, విద్య, ట్రేడింగ్, కన్సల్టెన్సీ, ప్రింటింగ్, మీడియా రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ధన ప్రవాహం పెరుగుతుందా అంటే మిశ్రమమైనటువంటి ఉంటాయి. పాత బకాయిలంతా కూడా వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగిన ఆదాయ మార్గం కూడా విస్తరింపజేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిదని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, జీతం పెంపు లేదా విదేశీ ప్రాజెక్టుల అవకాశాలు వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి మంచి సంస్థల నుంచి పిలుపు రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకి పదోన్నతి, మీకు ట్రైనింగ్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వాళ్ళకి జాగ్రత్త. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, డిజిటల్ సర్వీస్, ఓపీఓ, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. టీమ్ లీడర్షిప్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. తోబుట్టువులు, అన్నదమ్ములతో పెద్దల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్, యాంకరింగ్, రచన, సంగీత, జర్నలిజం రంగాల్లో ఉన్న వారికి పేరు గుర్తింపు పొందుతుంది. మీకంటూ మీ ఛానల్లో గుర్తింపు పెరిగి మీరు ఇంకా ఉన్నతమైనటువంటి సబ్స్క్రైబర్స్ పెరిగి చాలా అద్భుతం పొందే అవకాశాలు ఉన్నాయి. సినిమా యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఇద్దరికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో పాత కేసులు సానుకూలంగా పరిశీలిస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకొని విజయం సాధించే అవకాశాలు పొందండి. విదేశీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగం పోగొట్టుకొని లేఆఫ్లో ఉన్నవాళ్ళు గెట్ రెడీ. జూలై నెల ఆఖరిలోపు మీ ప్రయత్నాల్లో కాస్త పురోగతి కనబడే అవకాశాలు ఉన్నాయి. లేదా వీసా రాకుండా స్టక్ అయినటువంటి వాడికి కూడా మీకు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో ఫార్మా, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ, కమ్యూనికేషన్ కొంచెం మిశ్రమంగా ఉంది. పవర్ సెక్టార్ కొంచెం బాగుంది. సమగ్ర విశ్లేషణతో పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. రియల్ ఎస్టేట్, భూమి, ప్లాట్లు, స్థలాలు కొనుగోలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, లాజిస్టిక్, హాస్పిటల్, ఐటీ సర్వీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఉన్న వారికి, సెక్యూరిటీ సర్వీస్ ఉంటారు కదా, హౌస్ కీపింగ్ సర్వీస్, వీళ్ళకందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా నిద్రలేమితనం, ఒత్తిడి, మెడ కండరాల యొక్క సమస్యలు, కడుపు ఉబ్బసము, చర్మ సంబంధించిన రిలేటెడ్ మీకు ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మీ డాక్టర్ని సంప్రదించండి. వ్యవసాయదారులకి ఆధునిక పద్ధతుల్లో లాభం లభిస్తాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించండి. డూప్లికేట్ ని అవాయిడ్ చేసి చక్కగా విత్తనాలు పెట్టుకోండి. పంట మొదలు పెట్టండి. మంచి వర్షాలు రాబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్ష, విదేశీ విద్య,
సాంకేతిక విద్య అభ్యసించే వారికి అద్భుత అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ నెల అదృష్ట దినాలని చెప్తే 11, 14, 18, 22, 27, 30 ఈ రోజులు బాగుంటాయి మీకు. అదృష్ట సంఖ్య 6 మరియు 9 అని కూడా చెప్పచ్చు. అదృష్ట రంగు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా మంచిది. శ్రీ బుధవారం నాడు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే శ్రీ మహావిష్ణువు లేదా హయగ్రీవ స్వామిని దర్శించండి. ఓం బుధాయ నమః అని చెప్పండి. లేదా ఒక మంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. లేదా పరిసర ప్రాంతాలు ఏదో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఓం నమో నారాయణాయ అనే ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ 108 సార్లు ప్రయత్నం చేయండి. పచ్చని పెసర్లు, పచ్చని వస్త్రాలు, పుస్తకాలు, నోట్బుక్స్, పెన్ను లేదా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు విద్యా సహాయం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే మీ నిర్ణయం ప్రశాంతంగా ఆలోచించి తీసుకుంటే మరింత గొప్ప విజయాలను పొందే అవకాశాలు మెరుగ్గా ఉంది ఈ నెల. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నాం అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు. ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయం నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మి దేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగా ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహారం చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇంత ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్ ఆ ఇల్లు, ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుంది కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయినంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు, ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో, అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత, సంప్రదాయం, అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం,
దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం. విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి. విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా? అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా? అదే అద్భుతం, సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా? చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత. ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని. అది విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఉంటుంది కదా. ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్ళారు. భవదీ భిక్షాన్ దదాతు దేహి కదవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఆ ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో, కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో, అలాంటి క్షేత్రంలో
ఆవిడ వచ్చి తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే, అంగం హరే పులగభూషణ వాసయంతి అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.